చట్టాలను రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చీకటి చట్టాలను సిఐటియు జిందాబాద్. సిఐటియు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను సమస్యల పరిష్కారం చేయాలి. వ్యవసాయ కార్మిక చట్టాలు రద్దు చేయాలి. వ్యవసాయ కార్మిక చట్టాలు రద్దు చేయాలి. అన్నదాతల సమస్యల పరిష్కారం చేయాలి. మద్దతు తెలపండి ఢిల్లీలో రైతులకి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్. జిందాబాద్. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం నిరంకుశంగా అమలుపరుచుకుంది. ఇది రైతుల రైతులకే కాదు గారి కొంచెం చెప్పడదాం. దానికి అవతల
రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను. నరేంద్ర మోడీ న్యాయం చేయాలి రైతాంగానికి. కాపాడుకుందాం రైతాంగాన్ని. రైతాంగాన్ని వర్ధిల్లాలి. కార్మిక కర్షకుల ఐక్యత. రద్దు చేయాలి. వందలాది ట్రాక్టర్లు ఆటోలతో కథన రంగంలో యుద్ధ భూమిలో మొత్తం కదిలి వచ్చారు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి కార్మిక కర్షక ఐక్యత. ఏర్టెల్లాలే కార్మిక కర్షక ఐక్యత. బీజేపీ ప్రభుత్వ తెచ్చిన చట్టాలు రద్దు చేయాలి. రైతు
కొనసాగిస్తాం. మూడు రైతు సోదరులారా, అధికార పార్టీలో ఉన్న ఈ చట్టాలు మనకు వర్తిస్తాయి. అధికార పార్టీలో ఉన్న ఈ బల ప్రభావం మన మీద పడుతుంది. ఈ చట్టాలు రద్దయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం, ఉద్యమాన్ని కొనసాగిద్దాం. రండి, కలిసి రండి, అన్ని రద్దు చేస్తాం. ఇప్పటికే 44 మంది రైతుల ప్రాణాలు కోల్పోయారు. 40,000 మంది అనారోగ్యాలు పాలయ్యారు. ఈ ఎన్నాడు సాగిద్దాం, ఈ ఎన్నాడు ఈ బీజేపీ యొక్క దుర్మార్గాలు సాగిద్దాం. కార్మిక కర్షకులు చేసే పోరాటం చట్టాలు రద్దు చేయాలని గత 46 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద చర్యలు రైతులు పోరాడుతున్నారు. వాళ్ళకు మద్దతుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం నిలిపించలేదు. ఈ రోజు చర్చ జరుగుతుంది. ఈ 20వ తేదీ చర్చల్లో ఈ చట్టాలు రద్దు చేయాలి, ఈ దేశ ప్రజలకు న్యాయం చేయమని ఈ మహార్యాలీ మహాగర్జన జరుగుతుంది. ఈ రైతు గర్జన జరిగే ఉద్దేశమని రైతు గర్జనకి కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, కౌలు రైతులు, గొంతులను చూస్తారా, కమ్ము భూమికి దూరంగా చేస్తారా, రైతు గొంతులను చూస్తారా, కమ్ము భూమికి దూరంగా చేస్తారా. ఢిల్లీని చుట్టుముట్టే రైతుల పోరాటం, చట్టాల రద్దు కొరకు రగులుతోంది యుద్ధం. ఖబర్దారు, ఖబర్దారు, అరే ఖబర్దారు, ఖబర్దారు నరేంద్ర మోడీ.
కొండ నాలుకకు మందేస్తానని ఉన్న నాలుకను పీకేస్తున్నావు. స్థానాన్ని రైతులు లేకుండా చేస్తున్నావు. కార్పొరేట్ కంచాలలో పదములన్నీ వడ్డిస్తున్నావు. ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు? ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు? ఏంది మోడీ సారు ఈ పాలనేంది సారు? పాలనేంది సారు? కష్టాన్ని నష్టాన్ని సిరసాన కోటిరెడ్డి గారు వారిని కూడా పరిచయం కావాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతు కూలి సంఘం నాయకులు దుర్గా ప్రసాద్ ఉన్నానన్నారు. వారు కూడా హాజరవుతారు. అదే కాకుండా రైతు స్వరాజ్య వేదిక నాయకులు జి బాలు కార్యదర్శి వి వెంకటేశ్వరులు గారు వేదిక మీద వచ్చి పరిచయం కావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన సమితి మద్దతు పొందింది, సుప్రీంకోర్టు మద్దతు పొందింది. కారణం ఇది ఒక్క రైతాంగానికి సంబంధించిన పోరాటమే కాదు. ఈ చట్టం చేస్తే ముందుగా నష్టపోయేది రైతాంగం అయినప్పటికీ 130 కోట్ల మంది ప్రజలు నష్టం పడతారు. కారణం ఈ 9 మాసాల లాక్డౌన్ కాలంలో బస్సులు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, దుకాణాలు ఆగిపోయినాయి, ఫ్యాక్టరీలు ఆగిపోయినాయి. కానీ ఆగిపోయింది మనకి ఆకలికి పొట్ట నింపేటువంటి వ్యవహారం. అదే రైతు నిర్వహించాడు. 130 కోట్ల మంది ప్రజలకి ఆహారం అందించిన రైతాంగాన్ని మట్టుబెట్టి కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని ఈ మోడీ ప్రభుత్వం కట్టుకుంది. అందుకే సకల ప్రజానీకం ఈ రోజున రైతాంగం వెనకబడి నిలబడుతూ ఉన్నారు. ఈ రోజున 2 గంటల నుంచి ఢిల్లీలో చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఆ చర్చలు కనుక విఫలమైతే దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనకి 500 రైతు సంఘాలు వాళ్ళకు మద్దతుగా కార్మిక ఇతర సంఘాలన్నీ కూడా మద్దతుగా నిలబడుతూ ఉన్నాయి. అందుకే ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించాం. రైతు సోదరులు, కౌలు రైతు సోదరులు, వ్యవసాయ కార్మిక సోదరులు, అట్లాగే వివిధ ట్రేడ్ యూనియన్స్కి సంబంధించినటువంటి కార్మిక సోదరులు, అట్లాగే విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, అట్లాగే అసంఘటిత కార్మికుల సంఘాలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ముమ్మరంగా వ్యవసాయ పనులు ఉన్నటువంటి రోజులైనప్పటికీ కూడా ఈ ఉద్యమం పట్ల సంఘీభావాన్ని తెలియచేయాలి. మన కోసం, మన బిడ్డల కోసం ఢిల్లీలో అక్కడ రైతాంగం 39 రోజులుగా అలుపు సలపనటువంటి పోరాటం చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతూ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటానికి మనందరం కూడా అండదండలు అందజేయాలని చెప్పి వచ్చినటువంటి రైతు సోదరులు, అట్లాగే ట్రాక్టర్లు తీసుకొచ్చినటువంటి రైతు సోదరులు, వ్యవసాయ కార్మికులు 50 మందికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏపీ రైతాంగ సంఘాల సమన్వయ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజులు, దాదాపు 39వ రోజు చెప్పారు. ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడవలసిన వారు ఉన్నారు. కాబట్టి అతి క్లుప్తంగా నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టిలోకి తీసుకొచ్చి
బీజేపీ యొక్క మోసగారితనం అర్థమవుతుంది. అందుకోసమే పట్టణ ప్రజలు మొన్న డిసెంబర్ 8వ తేదీన జరిగిన బంద్లో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని చట్టాలు రద్దు చేయమని కోరారు. అయినా బీజేపీకి సిగ్గు రాలేదు. అయినా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలు రద్దు చేస్తామని పశ్చిమోత్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానంగా ఈ 3 వ్యవసాయ చట్టాలు అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్ 2020 అనేటటువంటివి ప్రధానమంత్రి మోడీ గారు కావాలని చెప్పి కోవిడ్ ఆంక్షలు ఉన్నటువంటి సందర్భంలో చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు అమలవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ చట్టాలు నల్ల చట్టాలని అమలు చేసిన ఎవరు వ్యతిరేకించరు. అంతకుముందు ఆర్టికల్ 370 రద్దు చేయటం కానీ, సిఏఏకి సంబంధించిన విషయాల్లో కానీ, అట్లాగే 29 కార్మిక చట్టాలు అనేక దశాబ్దాలుగా కార్మిక సోదరులు, కార్మిక లోకం
సంఘటితంగా వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్రయోజనాల్ని వేలకు రాస్తూ 4 లేబర్ కోట్లు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తా ఉంది? మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ సంస్థలకి విపరీతంగా వాళ్ళకి లాభం చేకూర్చేటటువంటి విధంగా వాళ్ళ సంపద పెంచుకుంటానికి వీలయ్యే విధంగా వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు మోడీ గారు. గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు గౌతమ్ అదానీ యొక్క ఆస్తి కేవలం 2,500 కోట్లయితే ఆయన ఇక్కడికి ప్రధానమంత్రిగా రాకముందు 26,000 కోట్లకు పెరిగింది. 2 ఏళ్లలో 98,000 కోట్లకు పెరిగితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం 2,35,000 కోట్ల రూపాయలకి అదానీ గారి సంపద పెరిగింది. ఒకే ఒక్క సంవత్సరంలో గత సంవత్సరం ముఖేష్ అంబానీ గారి యొక్క సంపద 4,30,000 కోట్ల నుంచి 5,60,000 కోట్లు పెరిగింది. అంటే ఒకే ఒక్క సంవత్సరంలో 1,33,000 కోట్ల సంపద పెరిగింది. అంతటితో ఎందుకు తృప్తి కలగటల్లా? నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు, అమెజాన్, గూగుల్ అటువంటి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీతో స్థాయికి ముఖేష్ అంబానీ గారిని, గౌతమ్ అదానీ గారిని తీసుకెళ్లాలనే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ అమలు చేస్తా ఉన్నారు మోడీ గారు అని మనం చేస్తా ఉన్నాం. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత జిందాబాద్ రద్దు చేయాలి అసెంబ్లీ చట్టాల్ని, రద్దు చేయాలి అసెంబ్లీ చట్టాల్ని. మొత్తం తెలపాలని కార్మిక కర్షకుల ఐక్యత రద్దు చేయాలి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. రైతు గర్జన